మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. గతంలో కొంతమంది తేనె డ్రాప్స్ వేసేవారు కళ్ళల్లో, అదే రకమైన కొన్ని ఆయుర్వేదిక డ్రాప్స్ కూడా వేసేవారు. సో అంటే మీ దృష్టిలో అంటే ఇది కంటికి ఏ రకంగా ప్రమాదమా లేదా ఏం చేస్తుంది? మీ దృష్టిలో మీ 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో మీకు కంటికి సంబంధించిన ఎలాంటి అపోహలు కంటిని నాశనం చేస్తున్నారు? సో ఇవి చాలా మిత్స్ ఉన్నాయండి. లైక్ కొన్ని విలేజెస్ లో స్టిల్ దే ఆర్ డూయింగ్ ఇట్. సో వీ స్ట్రాంగ్లీ రికమెండ్ నాట్ టు పుట్ ఎనీ డ్రాప్స్ ఇన్ ద ఐ. సో ఈ తేనె లాంటిది, కొంతమంది మిల్క్ అంటారు, సో ఆయుర్వేదిక్ డ్రాప్స్ అంటారు. వీ కెనాట్ కమెంట్ ఆన్ ఎనీ అదర్ ట్రీట్మెంట్ లైక్ రాదర్ దన్ అలోపతి. సో ఇవేంటంటే వీటిల్లో ప్లాంట్ బేస్డ్ మెటీరియల్స్ ఎక్కువ ఉంటాయి. సో ప్లాంట్ బేస్డ్ అని అంటే ఇట్ మైట్ కాస్ కార్నియల్ అబ్రేషన్స్ అంటారు. మన నల్లపాప ఏదైతే ఉందో అది కార్నియా అంటారు. దట్ ఈస్ గోయింగ్ టు డ్యామేజ్ ఇట్. అది చాలా సెన్సిటివ్ టిష్యూ. సో దానిపైన ఉన్న ఎపిథీలియం మొత్తం మనకు స్కిన్ పైన ఉన్న లేయర్ ఎలాగైతే లేచిపోతుందో సో అలాగ ఆపరేషన్స్ వచ్చేకి ఛాన్స్ ఉందన్నమాట. వీ హ్యావ్ సీన్ సమ్ పేషెంట్స్ పుట్టింగ్ సమ్ డ్రాప్స్ తెలియకుండా, లైక్ సమ్ డ్రాప్స్ ఆర్ సంథింగ్ దే హ్యావ్ పుట్ ఇన్ ద ఐ అండ్ కమింగ్ హియర్. సో అలాగ అయినప్పుడు ఏంటంటే ఐ నల్ల గుడ్డ పైన ఉన్న సెన్సిటివ్ లేయర్ అనేది డ్యామేజ్ అయ్యేకి ఛాన్స్ ఉంటుంది. అది హీల్ అవుతుంది. కానీ కొన్నిసార్లు ప్లాంట్ బేస్డ్ మెటీరియల్స్ లో ఎక్కువ అల్సర్స్ వచ్చేకి ఛాన్స్ ఉంటుంది. కార్నియల్ అల్సర్స్ అంటాము. అవి ఫంగల్ గా మారుతుంది. ఫంగల్ బ్యాక్టీరియాగా మారినప్పుడు అల్సర్ హీల్ అవ్వడం అనేది చాలా చాలా కష్టం అయిపోతుంది. వీ హ్యావ్ టు యూజ్ సో మెనీ మెడిసిన్స్ టు రెస్టోర్ ద కార్నియా. అలాగా ఏదంటే అది మెడికల్ షాప్ కి వెళ్ళి ఆ డ్రాప్స్ కానీ లేకపోతే ఇట్లాంటి ఆయుర్వేదిక్ హోమ్ రెమెడీస్ కానీ ఐ డ్రాప్స్ కానీ వీ స్ట్రాంగ్లీ రికమెండ్ నాట్ టు పుట్ ఎనీ డ్రాప్స్ ఇన్ ద ఐ. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఈ హార్పిక్ పడింది, ఇంకొకటి పడింది అనేసి వస్తారు. అప్పుడు ఎక్సెప్షనల్ కేసెస్ లో మేము ఐ వాష్ అని చెప్తాము. అది కూడా డోంట్ పుట్ ట్యాప్ వాటర్. సో ట్యాప్ వాటర్ లో బ్యాక్టీరియా ఉండొచ్చు, ఫంగస్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఒకవేళ ఐ వాష్ చేయాల్సి వచ్చినప్పుడు గబుక్కున ఏదైనా శానిటైజర్ లాంటిది, హార్పిక్ లాంటిది ఏదైనా ఐలో పడింది అని అంటే మన మినరల్ వాటర్ తోటి, మంచి వాటర్ తోటి జస్ట్ యూ కెన్ వాష్. దోస్ ఆర్ ద ఎక్సెప్షనల్ కేసెస్. బట్ సడన్ గా ట్యాప్ వాటర్ దొరికిందని పోసేస్తే దట్ విల్ కాజ్ అగైన్ దట్ విల్ డామేజ్ ద కార్నియా. అల్సర్స్ వచ్చేకి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట.